2 సంవత్సరాల క్రితం భయంకరమైన కార్ ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ టీమిండియాకు తిరిగొచ్చాడు. మృత్యువును ఓడించి క్రికెట్ మైదానంలోకి తిరిగొచ్చిన భారత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2025లో కంబ్యాక్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో నామినేట్ అయ్యాడు. డిసెంబర్ 2022లో పంత్ ఒక భయంకరమైన కార్ ప్రమాదంలో చిక్కుకున్నారు. ఆ తర్వాత అతడి దృఢ సంకల్పం, కఠోర శ్రమ కారణంగా గత సంవత్సరం ఐపీఎల్ ద్వారా మైదానంలోకి తిరిగొచ్చాడు. బ్రెజిలియన్ జిమ్నాస్టు రెబెక్కా ఆండ్రైడ్ కూడా ఈ విభాగంలో నామినేట్ అయ్యారు. ఆమె లిగ్మెంట్ గాయం నుండి తిరిగొచ్చి పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణం గెలుచుకుంది. ఇతర పోటీదారుల విషయానికొస్తే స్విట్జర్లాండ్కు చెందిన 33 ఏళ్ల స్కీ రేసర్ లారా గట్ బెర్హామీ, ఆస్ట్రేలియాకు చెందిన ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్ స్విమ్మర్ అరియార్నే టిటామాషెవ్లు ఈ లిస్టులో స్థానం సంపాదించారు. విజేతను ఏప్రిల్ 21న ప్రకటిస్తారు. డిసెంబర్ 30, 2022న పంత్ ఒక ఘోర కార్ ప్రమాదానికి గురై ఆ తర్వాత గాయం నుంచి కోలుకుని 27 ఏళ్ల పంత్ గతేడాది ముల్లాన్పూర్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో అప్పటి ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున మొత్తం 629 రోజుల తర్వాత మైదానంలోకి దిగాడు. ఆ తర్వాత పంత్ టెస్ట్ క్రికెట్లోకి కూడా విజయవంతమైన పునరాగమనం చేశాడు. కార్ ప్రమాదం తర్వాత తన మొదటి మ్యాచ్లో బంగ్లాదేశ్పై సెంచరీ చేశాడు. ఇప్పుడు పంత్ రాబోయే ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్కు కెప్టెన్గా బాధ్యత వహించనున్నాడు.